పే చేయాలో చూద్దాం. సో టోటల్ డ్యూస్ దగ్గర క్లిక్ చేసి సో రిమైండ్ అని క్లిక్ చేసామనుకోండి, రిమైండ్ అంటే వాట్సాప్కి తనకి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిసీవ్ అనేది బటన్ క్లిక్ చేస్తే మనము పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్గానే ఉంది, మనకి ముందు ముందు అడ్వాన్స్ వస్తుంది, పేమెంట్ కేపీ ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది, అప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ అని ఫీజ్ పే చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ పే క్లిక్ చేసి ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చి పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్యాండిడేట్ 6,000 ఉందనుకోండి, 4,000 పే చేస్తున్నా, నేను 2,000 తర్వాత పే చేస్తా అంటే అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. 4,000 అని చెప్పి ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్ పేమెంట్ చేసుకోవాలి. సో మనకి మిగిలిన 2,000 అనేది అక్కడ జూలో కనిపిస్తుంది. ఇలా ఎవ్రీథింగ్ రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, టోటల్ జూ ₹2,000, టోటల్ పెయిడ్ ₹4,000 ఇమీడియట్ గా అప్డేట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫీ స్ట్రక్చర్ అనేది క్లియర్ గా ఉంటుంది. క్యాండిడేట్ కొంతమంది కట్టినా అని చెప్తారు కదా, అలా యూజ్ అవుతుంది. సో ఈజ్ దేర్ రిఫండ్ అమౌంట్ టు T9 అంటే T9 డిలీట్ అయ్యే ముందు మనం ఏమైనా అడ్వాన్స్ రిటర్న్ పే చేయాలా అనే క్వశ్చన్ మనల్ని అడుగుతుంది. ఒకవేళ పే చేయాలంటే ఎస్